వెళ్ళిపోయాడా లేదా రావట్లేదా? హాయ్ ప్రసాద్, బ్రదర్. హౌ ఆర్ యూ? ఫైన్. థ్యాంక్ యూ బాగున్నావా? బ్రదర్. బాగున్నానండి. ఆ, 2 నిమిషాలు మాట్లాడతాను బ్రదర్ నేను. మాట్లాడు మాట్లాడు. ఎందుకంటే ఉమ్, జనరల్ గా ఒక మాట చెప్పాలనుకునేది ఏంటంటే, నేను ఉమ్, మన వ్యూవర్స్ కి ఒక మాట చెప్తాను. ఉమ్, నేను ఒక 4 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ నుంచి మంచంలోనే ఉంటున్నాను. ఉమ్, జాన్ పాల్ గారి వాక్యాలు వినటం మొదలు పెట్టినప్పుడు ఇనీషియల్ డేస్ లో ఉన్నప్పుడు నాకు ఇలా ప్రాబ్లం ఉందండి, కాలుకు ప్రాబ్లం ఉందన్నప్పుడు ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే, నేను యాక్చువల్ గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే, మీ చాలా మంది చెప్పారు, చాలా మంది పాస్టర్లు చెప్పారు, ప్రార్థన చేసుకుంటే కాలు వస్తది, స్వస్థతలు అని చెప్పారు. కానీ ఆయన చెప్పిన ఒకే ఒక మాట ఏంటంటే, మీరు ఈ టైంలో తెల్లవారుజామున 5 గంటలకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు బాధపడతా, నాకు కాల్ రావట్లేదు అని బాధపడతా చేసినప్పుడు ఆయన అన్నమాట ఏంటంటే, మీరు అంత శాలరీ సంపాదిస్తా మీరు ఈ రోజున నా కోసం నాతో మాట్లాడడానికి ఫోన్ చేశారు. రెండోది ప్రార్థన చేస్తున్నారు. దేవుడితో గడుపుతున్నారు అనంటే, మీ ఉద్దేశంలో ఏంటి అనంటే, దేవుడితో ఎక్కువగా ఉన్నారు గాబట్టి, కాల్ రావాలని కోరుకోమాకండి. అది ఇవ్వాలనుకుని దేవుని చిత్తమైతే ఇస్తాడు. కాబట్టి మీరు కావాలనుకునేదేంటి అనంటే, దేవుడితో మీరు ఎక్కువగా గడుపుతున్నారన్న దాని గురించి సంతోషపడండి. మీ కాల్ అలా విజిబిలిటీ వచ్చినందుకు భాగ్యంగా ఎంచుకోండి. అని జెప్పారాయన. ఆ రోజు నుంచి నా వే ఆఫ్ మైండ్ సెట్ అనేది మొత్తం మారిపోయింది. కంప్లీట్‌గా మారిపోయింది. దేవుడితో మాట్లాడడం మొదలుపెట్టాను. వాక్యం వినటం మొదలుపెట్టాను. అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. నా వే ఆఫ్ లైఫ్ అంతా మారిపోయింది. ఒకటి. రెండోదేంటి అనంటే మీరు జెప్తున్నారు గదా! ఇందాడెవరో మీ వే ఆఫ్ స్పీకింగ్ లాంగ్వేజ్ ఏదో మార్చుకోవాలన్నారు గదా! మార్చుకోవాల్సిన అవసరం ఏమి లేదండి. మేము చాలా మంది పాస్టరల్ లాంగ్వేజెస్ అయితే చూస్తున్నాము. దాంట్లో ఫస్ట్‌లో ఉండేది మీదే బెస్ట్‌లో ఫస్ట్ మీదే ఉంటది. ఏం మార్చుకోవాల్సిన అవసరం లేదు. 2 మూడోదేంటి అనంటే, మా ఫ్యామిలీలోనే నాకు వాక్యం అనేది తెలియనప్పుడు ఇంకోటేంటంటే, మేము ఫాలో అయ్యే ఫార్ములాలో సాఫ్ట్‌వేర్‌లో ప్రాబ్లమ్ రిజల్యూషను. ప్రాబ్లమ్ రిజల్యూషన్ కన్నా ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లమ్ ఐడెంటిఫై అయితేనే రిజల్యూషన్ అనేది ఏం చేయాలి అనేది మాకొక సొల్యూషన్ వస్తది. ఇక్కడ ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ ఏంటంటే, మేము క్రైస్తవులకు పుట్టాం తల్లిదండ్రులకి. క్రైస్తవులుగా గుడికెళ్తున్నాం, చేస్తున్నాం. కానీ క్రైస్తవ్యం అంటే ఏంటో తెలియట్లే. ఎలా బ్రతకాలి? అసలు దేవుడేం జెప్పాడు? వాక్యం ఏముంది? అనేది తెలియట్లే. మా అమ్మ, నాన్న బ్లైండ్‌గా వెళ్లారు. అదే బ్లైండ్‌లో మమ్మల్ని పెంచుతా వచ్చారు. నాకొక దెబ్బ తగిలింది. ఒక ముల్లు తగిలితేనే గాని ఏది ఎక్కదన్నట్టు నాకొక మంచం మీద కూర్చున్నప్పుడు, ఆ ప్రాబ్లమ్‌లోకెళ్ళినప్పుడు నాకు వాక్యం అనేది అర్థమైంది చెప్పినప్పుడు. నకిలీ ఏది? అసలేది? నకిలీలోనే బతుకుతున్నప్పుడు ఆళ్ళేం జెప్తున్నారు? మీకు వస్తది, కాలొస్తది. మీరు ప్రార్థన జేయండి అంటున్నారే గానీ, వాక్యాన్ని అర్థం జేసుకోవడానికి ఎవరు ఒక మాట జెప్పట్లేదు. నా పాపాన్ని పరిశీలించుకోవడానికి, తప్పును అర్థం జేసుకోవడానికి, నా పాపాన్ని పరిశీలించుకోవడం ఎవరు చెప్పట్లేదు. ఆ నకిలీ సువార్త ఎంతసేపు వస్తది, బ్లెస్సింగ్ అంటారే గానీ, నా మనసును పరిశీలించుకోవడానికి గానీ, తప్పునెతుక్కోవడానికి ఎవరు చెప్తున్నారసలు? ఎక్కడ దొరుకుతుందది? దొరకట్లేదు. దొరికింది నాకెక్కడ అంటే ఒకే ఒక చోట జాన్ పాల్ గారి దగ్గర. సో, ఫస్టు ఇదే మాట నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నేను అర్థం చేసుకున్నాను. దాన్ని నేను ఫీలయ్యాను. ఫీలయిన తర్వాత మొదటగా విప్లవం ఎక్కడ స్టార్ట్ అయింది? నా కుటుంబంలోనే స్టార్ట్ అయింది. ఎవరితో? నా తల్లితో స్టార్ట్ అయింది. నా తల్లి యేసన్న గారికి చాలా భక్తురాలు. చాలా భక్తురాలు. ఒక మాటంటే తట్టుకోలేదు. దేవుడి దగ్గర దేవుడిని ఒక పక్కన, యేసన్న గారిని ఒక పక్కన అంటే దేవుడిని అన్నా గాని ఒప్పుకుంటది గాని, యేసన్న గారిని అంటే ఒక మాట అంటే ఒప్పుకోదు. సో, అలాంటి మనిషితో నేను ఒక యుద్ధం మొదలుపెట్టాను. ఎలా అంటే మీకొచ్చినాయి గదా! బ్రదర్ ఇప్పుడు మీకొచ్చే పరిస్థితులు నేను అర్థం చేసుకోగలను. ఎందుకనంటే మీరు ఒక ప్రపంచంతో పోరాడుతున్నప్పుడు, నేను ఒక కుటుంబంలో పోరాడినప్పుడే చాలా ఇబ్బందులు పడ్డాను. నా తల్లి ఒక పక్క, నా భార్య ఒక పక్క. నాకు ఎంతసేపు చెప్పకపోతే ఉండేవాడిని గాదు. చెప్పాలి. తప్పును వేలెత్తి చూపించాలి. ఇది ఎప్పుడు తెలుసుకున్నానంటే ప్రశ్నించడం. ప్రశ్నించకపోతే వాళ్ళలో మార్పెలా వస్తది? ఎలా తప్పు తెలుస్తుంది వాళ్ళకి? నేను అనుభవించింది మీరు అనుభవించకపోతే ఎలా అని ఒక తపన అనేది, ఒక పోరాటం అనేది ఇంటర్నల్‌గా నాకు స్టార్ట్ అయింది. మీరన్నారు గదా! నేను ఆ రోజు 2016 నుంచి 2019 వరకు లైఫ్ అనేది ఎలా ఉందో.
నాకు మంచం మీద గడిపిన 6 నెలల్లో మీకు 2016 నుంచి 19 వరకుతో ఈక్వల్. నేను మంచం మీద గడిపిన అన్నాళ్ళు మీ వాక్యం విని ఏదైతే జ్ఞానం సంపాదించుకున్నానో, వాక్యం విని మీ ద్వారా గాదు, మీ మాటల వల్ల గాదు, కేవలం వాక్యం విని నేను ఏదైతే జ్ఞానం సంపాదించుకున్నానో, ఆ జ్ఞానాన్ని విని నేను నా తల్లిదండ్రులు, నా కుటుంబంతో ప్రశ్నించడం మొదలుపెట్టాను. వాళ్ళతో ఒక యుద్ధం స్టార్ట్ అయింది. కానీ ఫైనల్‌గా ఒక రోజున జాన్ పాల్ గారికి మాట్లాడు. జాన్ పాల్ గారి మీద వాక్యం. నా తల్లి మారింది. మొత్తం ఆమె వెళ్తున్న ప్రెజెంట్ సంఘాలకు వెళ్తున్న వాళ్ళని ప్రశ్నించడం మొదలుపెట్టింది. వాళ్ళు ప్రశ్నించినప్పుడు నువ్వు రాకుండా ఉండమ్మని మొదలుపెట్టేశారు. ఆమె మానేసేసేసింది. ఇంకొక సంఘానికెళ్ళింది. అక్కడికెళ్తే తప్పుని ఎలా సహించగలం సార్? తప్పుని సహించలేం కదా! తప్పుని ఆ రోజు యేసు ప్రభు దేవాలయంలో ఊరుకున్నాడా? ఆ పరిసయ్యుల్ని, ధర్మశాస్త్రం బోధకులు చేసినోళ్ళందరూ ఊరుకున్నాడా మనవాళ్ళే అని? ఊరుకోలేదు గదా! తప్పును ప్రశ్నించడమే గదా! తప్పు చేస్తున్నప్పుడు అందరితో కలిసిపోదాంలే దేవుడే చూసుకుంటాడని దేవుడు ఏం చెప్పాడు? నీకిచ్చాడు గదా! బ్లైండ్‌గా వెళ్ళిపోమని చెప్తే ఇంకా అలాగే అనుకోవచ్చు. దేవుడు నీకు ఒక నిఘంటువునిచ్చినప్పుడు ఇక దాంట్లో ఎళ్ళకుండా దేవుడే చూసుకుంటాడు. ఏం చూస్తాడు? నువ్వు ఎలా బ్రతకాలనుకుంటే అలా బ్రతుకు. దాన్ని బట్టి నీకు తీర్పు ఉంటదని చెప్పాడు. ఇంకా దేవుడే చూసుకుంటాడంటే నీకు తెలిసినప్పుడు నువ్వు ప్రశ్నించు. ప్రశ్నించడం చేత కాకపోతే నోరు మూసుకొని కూర్చోండి. అంతేగాని ఇంకా ప్రశ్నించే వాళ్ళని నిజం ఏంటో తెలుసుకునేలా చెప్పే వాళ్ళని మాత్రం మీరు అడ్డుపడకండి. ఒకటే మీరు చెప్పినందువల్ల సార్ మాకు జరిగింది ఏంటి అనంటే, నేను మారాను. నా వే ఆఫ్ థింకింగ్ మారింది. నా పర్సనాలిటీ కంప్లీట్‌గా దేవుళ్ళో మారిపోయింది. నేనిప్పుడు ఎక్కడికి వెళ్ళట్లేదు. కుటుంబంగా ప్రార్థన చేసుకుంటున్నాం. పైన షెడ్ ఉంటే పైన షెడ్‌లో నేను మిమ్మల్ని అడిగాను. నా కుటుంబంగా కూర్చొని మేము ప్రార్థన చేసుకుంటున్నాం. ఎక్కడికెళ్ళినా గాని మాకు కల్తీ జస్ట్ ఒక చోటకెళ్ళామనంటే మాకు అర్థమైపోతుంది. ప్రతి ఒక్కరి ఇంటెన్షన్ ఇందాక రాజుపాల్ గారు చెప్పారు గదా! ప్రతి ఒక్కరి ఇంటెన్షన్ ఏంటి అనంటే కల్తీ. డబ్బుకు దాసోహమైంది. క్రైస్తవం అనేది పూర్తిగా టర్న్ అయిపోయింది. వేరే రూట్ తీసేసుకుంది. ఆ రూట్ తీసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది కదా! అర్థమైందని చెప్పకుండా ఎలా ఉంటాం? కాబట్టి బ్రదర్ ఫైనల్‌గా నేను చెప్పాలనుకునేది ఏంటి అనంటే, మీరు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ పోరాటం మీరు చేయండి. మీకొచ్చే సపోర్ట్ అనేది ఎప్పుడు వస్తానే ఉంటది. ఒకటి మీరు మీ డిస్క్రిప్షన్‌లో చెప్తారు గదా! ఇరుకు మార్గంలోనే ప్రవేశించండి. మీ మార్గం ఎప్పుడు ఇరుకుగానే ఉంటది. ఇరుకు మార్గంలోనే వెళ్దాం. మీతో పాటు వచ్చేవాళ్ళు కూడా ఇరుకులోనే ఉంటారు. తక్కువ మందే వస్తారు. కానీ అలాంటి తక్కువ మంది ఉన్నా గాని మీరు ఆ రోజు ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు నాకు నిజంగా నాకున్న సబ్‌స్క్రైబర్‌లో కూడా ఎవరు ఏంటి అనేది ఆ రోజు తెలిసిందన్నారు గదా! ఇలాంటి సిట్యుయేషన్స్ లోనే నిజంగా ఉన్న వాళ్ళెవరో బయటపడతారు. ఇబ్బంది ఏమి లేదు. ఎవరెన్ని పోరాటాలు చేసినా ఇంకోటేంటంటే మీరు పర్సనల్‌గా మాట్లాడినప్పుడు నిన్న కొంచెం ఇబ్బంది పడ్డారు గదా బ్రదర్! అలాంటి ఇబ్బందిని మాత్రం ఎవరికీ చూపించాల్సిన అవసరం లేదు. మీరు ప్రతిసారి ఏం చేస్తారంటే దేవుడు వ్యాజ్యం చూసుకుంటాడు అని చెప్తారు. వాళ్ళు తప్పు చేసినప్పుడు వదిలేసేయండి. ఆ పర్సనల్‌గా వాళ్ళు మాట్లాడినప్పుడు అలాంటి ఎమోషన్ అనేది చూపించినప్పుడు వాళ్ళు అదే ఆయుధంగా చేసుకుంటారు. మన పోరాటం ఒక్కటే. మీరు చేయాల్సింది మొదట్లో ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే వాళ్ళు ఎంత చేసినా గాని వాళ్ళ తప్పుల మీదే ప్రశ్నించండి. ఆ తప్పుల మీద మేము స్టార్ట్ చేస్తున్నాం. మాలాంటి వాళ్ళు చాలా మంది స్టార్ట్ అవుతున్నారు. దాన్ని బట్టి మేము కూడా పోరాటం చేస్తాం. థాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ ప్రసాద్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. వాల్యుబుల్ సజెషన్, ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అన్న. అమ్మ మైక్ అన్మ్యూట్ చేయండి. మైక్ అన్మ్యూట్ చేయండి. ఆయన చెప్పిందని మీరు విన్నారు. ఆయన మీటింగ్ పెట్టేస్తాడు పెద్ద ఒట్టుపల్లి విజయవాడ దగ్గర. ఆయన మీటింగ్ పెట్టేస్తాడు. వింత మీటింగ్, అది వింతగా ఉంటుంది. ఆ మీటింగ్ ఎలా ఉంటదంటే, ఆయన మంచంలో పడ్డాడు. మంచంలో ఉన్నాడు. ఆయన కాలు గురిగి మంచంలో ఉన్నాడు. మంచంలో ఉండి మీటింగ్ పెట్టించాడు. ఏ మీటింగ్ తెలుసా? కృతజ్ఞత కూడిక అని. కాలు యాక్సిడెంట్ అయ్యి మంచంలో పడి మంచంలో ఉండి కృతజ్ఞత కూడిక పెట్టించాడు. నేను అడిగాను, ఎందుకు బ్రదర్ కృతజ్ఞత కూడిక? కాలు సెట్ అయితే కదా పెడతారు ఎవరన్నా.
ఉమ్, అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, నాకు కాలు బాగుంటే నేను బయట తిరిగి ఉండేవాడిని, కాలు దేవుడు విరిచాడు కాబట్టి మంచంలో పడి దేవుడికి దగ్గర అయ్యాను కాబట్టి దేవుని కృతజ్ఞత తెలియజేస్తున్నా అని చెప్పాడు ఆయన. ఉమ్, అంటే వీళ్ళు వెలగలేదా? వీళ్ళు ఆలోచించలేదా? సో ఇలాంటి వ్యక్తుల్ని నేను సంపాదించుకున్నాను అంటే సత్యాన్ని చెప్పబట్టే. ఒకవేళ నేను కనుక ఈ ఏమంటారు ప్రేమ మంత్రాన్ని చెప్పించుంటే, ఎవరికి బ్రదర్ ప్రేమ మంత్రం? క్యాన్సర్ పుండు మీద జండు బాం రాయడం అన్నది అవివేకం. వీళ్ళు క్యాన్సర్ పుండు తయారైనట్టు తయారయ్యారు. ఎవరికి చెప్తారో చెప్పండి ప్రేమగా, ఎవడు వింటాడు చూడండి. ఉమ్, మీరు ఇలా చెప్తున్నాను నాతోనే, అలా కాకుండా ఒక్క వీడియో చేయండి, ఒక వీళ్ళ మీద ఒక్క వీడియో చేసి, ఆ బ్రదర్ రాజ్ ప్రకాష్ పాల్ గారు మీరు డాన్సులు వేస్తున్నారు, ఈ డాన్స్ వేయడం ఆరాధన కాదని ఒక్క వీడియో 10 నిమిషాలు వీడియో చేయండి, మీకు కింద కామెంట్లు వస్తాయి, అప్పుడు తెలుస్తుంది